హాయ్ అందరికీ! ఈరోజు నుంచి మనం భగవద్గీత గురించి తెలుసుకుందాము. అయితే అందరికి ఒక డౌట్ ఉంటది. భగవద్గీత ఎందుకు చెప్పబడింది అని. ఇది మనం తెలుసుకోవాలంటే ముందు మహాభారతం అంటే ఏంటని తెలుసుకోవాలి. మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధ కథ మాత్రమే కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన పోరాటం. అయితే ఈ కథలో మనకు 2 అన్నదమ్ముల కుటుంబాలుంటాయి. ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకరు పాండురాజు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కాబట్టి పాండురాజు రాజ్యాన్ని పరిపాలించాల్సి వస్తుంది. అయితే పాండురాజు మధ్యలో అడవికి వెళ్ళిపోవడం వల్ల తిరిగి ధృతరాష్ట్రుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు. వారిని కౌరవులు అంటాము. పాండురాజు గారికి 5 మంది కుమారులు. వారిని మనం పాండవులు అంటాము. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కలిసి పెరిగారు. కానీ కాలక్రమేణా అసూయ, అహంకారం, రాజ్యంపై ఆశ వల్ల మాత్రమే వారి మధ్య విభేదాలు వచ్చాయి. అదే చివరికి మహా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయలేనని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత.